ఈ రోజు ఉదయాన్నే డీసీ సినిమాకి స్టార్ట్ అయ్యా. ఇక్కడికి వచ్చి చూస్తే కొరియన్ కనకరాజు కూడా ఆడుతుంది. సినిమా ఏమో 2 గంటలకు అన్నారు, నేనేమో 1 గంటగా వచ్చా. కానీ ఇంకా టికెట్లు ఇట్లేదు ఇక్కడ. సినిమా టైమింగ్ చేంజ్ అయిందంట 2:30కి. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయ్యా. సినిమాలో లోకేష్ కనకరాజు బాగానే యాక్ట్ చేసాడు. నేనైతే హీరోయిన్ కోసం వెళ్ళా. ఇక్కడ చూస్తే హీరోయిన్ కన్నా ఈ అమ్మాయి చాలా బాగుంది. ఇంకా సినిమాలోకి వెళ్తే హీరోది హీరోయిన్ లైఫ్, వాళ్ళ లైఫ్ చాలా బ్యాడ్ గా ఉంటది. దాని మీదే నడుస్తా ఉంటది సినిమా మొత్తం. ఇంకా అనిరుద్ బీజిఎం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ గా కొట్టాడు అసలు. ఇంకా మన ట్రైలర్ లో చూసిన బీజిఎం అయితే హైలైట్ ఫైట్ ఉంటది అక్కడ. హీరోయిన్ అయితే సెకండ్ హాఫ్ నుంచి వస్తది. అక్కడ నుంచి స్టోరీ మ్యాడ్ మాస్ ఉంటది. సినిమా ఓవరాల్ గా బానే ఉంది. అక్కడ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యా. ఇంటికి వెళ్ళగానే చికెన్ తెచ్చేసి కాస్ట్ చూస్తే 250 ఉంది. నేనేమో హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తీసుకోను. ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి రైస్ పెట్టేసి చికెన్ కడిగేసి ఆనియన్స్ అన్ని కోయేసి ఇంక సినిమాకి స్టార్ట్ అయ్యా. మళ్ళీ ఇక్కడ రాగానే ఫుల్ జనాలు. ఇంకా ఎన్ని దాటికెళ్ళేప్పుడు సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంట్రీలోనే మన రియాజ్ భాయ్ వచ్చేసాడు. హీరో ఎంట్రీ మంచి మాస్ గా ఉంది. ఈ సినిమాలో మన సురేష్ గురువు కూడా నటించాడు. సినిమా మొత్తం పిచ్చ ఫన్. మన సత్య వస్తాడు అక్కడి నుంచి, ఇంకా కామెడీగా ఉంటది. ఇంకా హీరోయిన్ ఎంట్రీ కూడా కూల్ గా ఉంటది. ఇంకా మన సత్య అయితే ఆ కొరియా వాడికి మన తెలుగు బూతులు నేర్పిస్తాడు. పిచ్చ ఫన్ అసలు అక్కడ. ఇంకా వరుణ్ తేజ్ అయితే హస్తికల్లో మందు కలుపుకొని తాగేస్తాడు. అప్పటి నుంచి దెయ్యం పట్టుకుంటది. ఇంకా సత్య అయితే ఆ దెయ్యాలతో ఆడుకుంటాడు చూడండి, పిచ్చ ఫన్. దెయ్యాలు పూజ చేసినప్పుడు దెయ్యాన్ని పిలుస్తాడు చూడండి, అక్కడ మనం అయితే నవ్వలాగా చచ్చిపోతాం. ఈ సినిమాలో బుల్రాజు కూడా మంచి ఫన్ ఉంటది. లాస్ట్ ఫైట్ బాగుంటది కానీ ఏ ఉన్నట్టు ఉంటది. కాకపోతే సినిమా అయితే ఓవరాల్ గా సూపర్. డీసీకి కొరియన్ కనకరాజు కంపేర్ చేస్తే కొరియన్ కనకరాజు బాగుంటది.